కొన్ని కొన్నిసార్లు ఎమోషనల్ డిసిషన్స్ తీసుకుంటారు. సో ఫైనల్గా ఎవరు గెలుస్తారు? సో రిపీటేటివ్ రూల్స్ ఫాలో అయ్యే వర్క్స్లో టాప్ ఏ అని చెప్పుకోవచ్చు. హ్యూమన్స్ క్రియేటివిటీ, లీడర్షిప్, ఎమోషన్స్ లాంటి వాటిలో హ్యూమన్స్ టాప్ అని చెప్పుకోవచ్చు. అసలు బలమైన కాంబినేషన్ ఏఐ ప్లస్ హ్యూమన్ కలిసి పనిచేస్తే. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ చేస్తుంది, ఆ కంపెనీ ఫైనల్ డిసిషన్ రిక్రూటర్ చేస్తుంది. ఓకే, సో ఏఐ రిపోర్ట్స్ ఇస్తుంది, కానీ డాక్టర్ హ్యూమన్ టచ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫ్యూచర్ ఆఫ్ వర్క్, జాబ్స్ మారిపోతాయి. సో బోరింగ్ వర్క్స్ ఏఐ చేస్తుంది, విలువైన వర్క్స్ మనిషి చేస్తాడు. సో ఫ్యూచర్లో స్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు క్రియేటివిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఏఐ టూల్స్ నేర్చుకోవడం. సో ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఏంటంటే, ఇది ఏఐ వర్సెస్ హ్యూమన్ పవర్ కాదు, ఇది ఏఐ ప్లస్ హ్యూమన్ వర్సెస్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఏఐని చూసి భయపడాల్సిన అవసరం లేదు, మనకి హెల్ప్ చేసుకునేలాగా వాడుకోవాలి. సో ఇప్పుడు మీ టర్న్, మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు? ఏఐ మనిషిని రీప్లేస్ చేస్తుందా, లేక కలిసి వర్క్ చేద్దామా? కామెంట్ చేసి చెప్పండి. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మర్చిపోవద్దు.